వామ్మో! ఎంత పెద్ద పెద్ద స్ట్రాబెర్రీస్ అసలు ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. సిటీ లైఫ్‌కి దూరంగా ఒక అందమైన ఫార్మ్ ల్యాండ్‌కైతే మంచి గాలి పీల్చడానికి వచ్చేసాము. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు యూకేలో మా పొలం చూపిద్దామని తీసుకొచ్చానండి. 3 ఎకరాల పొలం ఉందండి యూకేలో. దానిలో అయితే 1 ఎకరము వరేసాము, ఇంకొక ఎకరం మొక్కజొన్న వేసాము, ఇంకొక ఎకరము గోధుమలు వేసాము. నమ్మేశారా మీరు? లేదండి, ఇక్కడ ఒక పెద్ద పొలం ఉంది. ఇక్కడ ఏంటంటే సొంతంగా వాళ్ళు కూరగాయలు పండించేసి మనము ఇక్కడ పిక్ చేసుకోవచ్చు అనమాట. పిక్ చేసుకొని కిలో ఎంత ఉంటుందో అంత డబ్బులు ఇచ్చేసి ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఎప్పుడు చూసినా సిటీ లైఫ్, పొల్యూషన్, ఇంకా ట్రాఫిక్ ఈ మధ్యలోనే మనం ఉంటాం కదా. అప్పుడప్పుడు ఇలా పచ్చదనంలోకి వస్తే చాలా బాగుంటుంది. ముందుగా అయితే మనం ఇక్కడ నుంచి బాస్కెట్స్ తీసుకెళ్ళాలి. వాటిలోనే మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పిక్ చేసుకోవాలి. అక్కడ ఒక లైన్ ఉంది చూడండి, అంతా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడైతే వీళ్ళు చాలా వెరైటీస్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేవి వేశారు. ఇప్పుడు లాన్కి వెళ్ళి చూద్దాము. ఇదొక ట్రాక్టర్. ఈ ట్రాక్టర్తోనే వీళ్ళు మొత్తం ఈ పొలాన్ని దున్నుతున్నట్టున్నారు. ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. అందుకనే మనలానే చాలామంది ఈ పొలానికి అయితే వచ్చారు. ఫ్రూట్స్ అని, వెజిటేబుల్స్ అనేవి పిక్ చేయడానికి. ఈ ల్యాండ్ మొత్తం అయితే ఒక 100 acres పైనే ఉంటుందండి. చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఇవన్నీ బ్లాక్ కరెంట్స్ అనే ఫ్రూట్స్ వేసారు. ఇక్కడైతే బ్రాడ్ బీన్స్ వేసారు. బ్రాడ్ బీన్స్ అయితే బాయిల్ చేసుకొని తినొచ్చు. ఇక్కడ వాళ్ళైతే బాగా తింటారు. మనం కూడా కూరల్లో వేసుకోవచ్చు. నేనైతే కొన్ని పిక్ చేశాను. చూసారు కదా ఎంతెంత లావుగా ఉంది ఒక్కొక్క బీన్స్. ఈ వాతావరణంలో అయితే ఈ బీన్స్ చాలా చక్కగా అవుతాయి. ఇవన్నీ ఆర్గానిక్గానే వీళ్ళు ఇక్కడ పండిస్తూ ఉన్నారండి. ఇక్కడ కూరగాయల రేట్స్ అన్నీ చాలా రీజనబుల్గానే ఉంటాయండి. మరి వాళ్ళు కాస్ట్లు పెంచేసి ఆర్గానిక్గా గ్రో చేస్తున్నామని అలా అమ్మరు. వెనుక పందిళ్ళు వేశారు కదా, అవన్నీ రన్నర్ బీన్స్. ఇక్కడైతే టమాటో మొక్కలు వేశారు. వీడ్స్ ఎక్కువగా ఉన్నాయని బ్లాక్ షీట్ వేసారు. మీరు ఒక విషయం గమనించారా? ఇక్కడ టైర్స్ పెట్టారు చూడండి. ఇవి ఎందుకు పెట్టినట్టున్నారో చెప్పండి, కామెంట్ చేయండి ప్లీజ్. నాకైతే అనిపిస్తుంది ఇక్కడ ఎక్కువగా గాలి ఉంటుంది కదా, ఆ పరదాలు ఎగిరిపోకుండా ఉండడానికి అలా పెట్టినట్టున్నారో అనిపిస్తుంది. పక్కనే క్యాబేజ్, కాలీఫ్లవర్ వేశారు. ఒక్కొక్క క్యాబేజ్ వచ్చేసి 140 అంటే 140 రూపీస్ పైనే ఉంటుంది. కాలీఫ్లవర్ కదా 2 pounds అంటే 200 పైనే ఉంటుంది. ఇప్పుడైతే మనకి నచ్చిన స్ట్రాబెరీ ప్యాచ్కి అయితే వచ్చాము. వీళ్ళు అలా నేలపై వేసేసారు స్ట్రాబెరీ మొక్కల్ని. ఇక్కడ స్ట్రాబెరీ మొక్కల కన్నా గడ్డే ఎక్కువ కనిపిస్తుంది. స్ట్రాబెరీస్ అయితే అలా గడ్డిలో దాక్కుని ఉన్నాయి. ఎవరు కనిపెట్టలేకపోతున్నారు, అంత సీక్రెట్ గా ఉన్నాయి. ఒక విషయం అండి, ఎవరైనా నా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చితే. చూస్తారు కదా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. బోల్డ్ అని సీడ్స్ ఉన్నాయండి స్ట్రాబెరీస్ కి. ఒక్కొక్క మొక్క దగ్గరే బోల్డ్ అని స్ట్రాబెరీస్ ఉన్నాయి. ఇక్కడ ఇంత తాజాగా ఉన్నాయి కదా స్ట్రాబెరీస్. పర్ కిలో వచ్చేసి 750 రూపాయలండి ఆర్గానిక్వి. ఎంతమందికి ఈ భాగ్యం ఉంటుంది చెప్పండి, ఇలా పొలాలకు వచ్చి ఇంత ఫ్రెష్గా పళ్ళని తినడం. ఇలా స్ట్రాబెరీస్ పిక్ చేసిన తర్వాత దూరంలో చాలా జనాలు కనిపించారు. అక్కడ ఏమవుతుందో తెలియదు. ఈ ఊర్లో ఉన్న జనాలంతా అక్కడే ఉన్నట్టున్నారు. ఏంటని దగ్గరికి వెళ్ళి చూసాము. అది కూడా ఒక స్ట్రాబెరీ ప్యాచ్ అని. కాకపోతే అక్కడ నీట్గా ఉంది, గడ్డి అస్సలు లేదు. అందుకే ఈ జనాలు వచ్చిన వాళ్ళందరికీ ఆ స్ట్రాబెరీ ప్యాచే కనిపిస్తుంది. అందుకని అందరూ వెళ్ళిపోతున్నారు అక్కడికి. కానీ మేం పిక్ చేసిన దగ్గర అయితే చాలా గడ్డి ఉంది, కానీ మంచి స్ట్రాబెరీస్ ఉన్నాయి. వాళ్ళకి ఆ విషయం తెలియదు పాపం. ఇక్కడ మొక్కజొన్న వేశారండి, అందుకే ఆ వైట్ షీట్ వేస్తున్నారు. అయితే మేము బ్రోకలీ దగ్గరికి వచ్చేసాము. ఇదొక 1 acreలో వేసుంటారేమో. ఇంత పెద్ద ఏరియాలో బ్రోకలీ పండించడం నేనైతే మొదటిసారిగా చూస్తున్నాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా మేమైతే హార్వెస్టింగ్ కూడా రెడీ అయ్యాము. ఇలాంటి బ్రోకలీస్ అయితే బయట ప్యాక్డ్ అమ్ముతూ ఉంటారు మాకు ఇక్కడ షాప్స్. 2 రోజుల్లోనే పాడైపోతూ ఉంటాయి. నల్లగా అయిపోవడం లేకపోతే yellowish-గా అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మేము అప్పుడప్పుడు ఈ ఫామ్కి అయితే వస్తూ ఉంటాము. ఇలా బ్రోకలీస్ ఒక 2-3 kilos తీసుకువెళ్ళిపోతే ఇంకా ఒక 2-3 వారాలు ఫ్రెష్గా ఉంటాయి. మా పిల్లలైతే కొన్ని బ్రోకలీస్ని హార్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు హార్వెస్ట్ చేసిన వాడికైతే బ్రోకలీస్ అంటే చాలా ఇష్టం. ఈ క్యాబేజ్ జాతి మొక్కలన్నిటికీ చాలా ఎక్కువగా పురుగులు ఉంటాయి. ఇక్కడ వాళ్ళు పెస్టిసైడ్స్ అనేవి వాడకుండా ఈ బ్రోకలీస్ని ఎలా పెంచుతున్నారో మరి తెలుసుకోవాలి. ఇక్కడ వచ్చేసి క్యాబేజ్ అండి. క్యాబేజ్ కూడా ఒక 1 acre ల్యాండ్లో వేసుంటారు. ఇక్కడ వాళ్ళు క్యాబేజెస్ ఎక్కువగా తింటారండి.
వీళ్ళు సాలెడ్స్ తినేసే బతుకుతారు కాబట్టి వీళ్ళు వీటిని కూడా సాలెడ్స్ రూపంలోనే తింటారు. మనమైతే చక్కగా కూర వండుకొని తింటాం అనుకోండి. ఈ కంట్రీలో అయితే ఈ క్యాబేజ్ ఫ్యామిలీకి చెందిన 3 కూరగాయలు అయితే చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయండి. ఎందుకంటే ఇక్కడ ఇవి పండించుతున్నారు కాబట్టి తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. కానీ వేరే కంట్రీస్ నుండి వచ్చిన ఫ్రూట్స్ కానీ కూరగాయల్ని కానీ తింటే ఏమేమి అవుతాయో తెలియదు. వాటిలో ఫ్రెష్గా ఉండడానికి ఏమేమి వేస్తున్నారో ముఖ్యంగా తెలియదు. మనం అయితే మన కంట్రీ కూరగాయలనే ఎక్కువగా ఇష్టపడతాం కాబట్టి అవి ఎంత కాస్ట్ ఉన్నా సరే కొనుక్కొని వచ్చి మరి వండుకొని తింటాము. మా పరిస్థితి కూడా అంతే అనుకోండి. ఇప్పుడైతే కాలీఫ్లవర్ సెక్షన్కి వచ్చాము. ఆ పెద్దోడైతే మరి బాగా పోజులు కొడుతున్నాడు. కూరగాయ మొక్కల కన్నా ఎక్కువ వీడ్సే ఉన్నాయండి. ఈ వీడ్స్ని వీళ్ళు ఇక్కడ క్లీన్ చేయట్లేదు అనుకుంటా, అందుకని బాగా పెరిగాయి. కాలీఫ్లవర్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇక బయట కొన్న కాలీఫ్లవర్ అయితే కొంచెం ముద్దగా ఉంటాయి. ఇవి విడివిడిగా ఉన్నాయి. ఇవి మన దగ్గర దొరుకుతాయి ఎలా ఉంటాయి అలా ఉన్నాయండి. కూర కూడా చాలా టేస్టీగా ఉంటాయి. కూరగాయలన్నీ మా పిల్లలతోనే హార్వెస్ట్ చేయిస్తున్నాను. వాళ్ళకి ఒక అడ్వెంచర్ లా ఉంది. ఎనర్జెటిక్ గా ఫీల్ అయిపోతున్నారు. మేము ఏదో చేసేస్తున్నాము, చాలా కష్టపడుతున్నాము అన్నట్లుగా. కాలీఫ్లవర్ అయితే చాలా ఫ్రెష్ గా కెమికల్ ఫ్రీగా కనిపిస్తుంది. ఇక్కడైతే ఉల్లిపాయలు వేశారు. ఈ పొలంలోకి అడుగు పెట్టిన వెంటనే ఏదో రిలాక్సింగ్గా ఉందండి. చుట్టూ పచ్చని చెట్లు, చల్లటి గాలి, ఇదొక అద్భుతంలా అనిపిస్తుందండి. నేనైతే కొన్ని ఉల్లిపాయల్ని కూడా హార్వెస్ట్ చేశాను. దీంతో ఏం చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. పక్కనే పాలకూర కూడా వేశారు. పాలకూర కూడా కొంచెం తీసుకుంటున్నాను. మన గార్డెన్లో అయితే కొన్ని ఆకుకూరలు వేశాను. పాలకూర ఈ మధ్యలోనే విత్తనాలు వేశాను. ఇంకా కొన్ని రోజులు పట్టొచ్చు. మా ఇంట్లో ఉన్న యాక్టింగ్ మాస్టర్ వచ్చాడు. వీడు ఎక్కడ లేని కామెడీ పోజులన్నీ చేస్తాడు. ఈ పాలకూరను అయితే ఎవరు తీసుకెళ్ళట్లేదేమో అనిపిస్తుంది. అప్పుడే పువ్వులు కూడా వచ్చేస్తుంది. ఆకులు కూడా చాలా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఈ ఆకుకూర చేదుగా ఉంటుందో ఏమో తెలీదు, మరి ఆర్గానిక్ అని తీసుకెళ్తున్నాము. ఈ ఏరియా అంతా బీట్రూట్, క్యారెట్స్ వేసారు. మార్కెట్లో కొనే వాటికన్నా ఫ్రెష్గా తీసుకెళ్ళి వండుకున్నవి అయితే చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఈ పక్కనంతా బంగాళదుంపలు వేసారండి. అప్పుడే పువ్వులు కూడా వచ్చేసాయి, అంటే హార్వెస్టింగ్కి వచ్చాయి. ఇక్కడ వాళ్ళు ఈ పొటాటోస్ని అయితే చాలా ఎక్కువగా తింటారు కాబట్టి వీళ్ళు ఎకరాలు ఎకరాలు వేస్తారు. ఇది ఒక ఎకరం ల్యాండ్లో వేసినట్టున్నారు. ఇక్కడ పొటాటోస్తో చాలా వెరైటీస్ వంటకాలు కూడా చేస్తారండి. బేక్డ్ పొటాటో అని, చీజీ పొటాటో. ఇప్పుడైతే కొన్నవన్నీ బిల్ వేయించడానికి వచ్చాము. ఇక్కడైతే పెద్ద లైనే ఉండే. బిల్ అయితే పర్వాలేదండి, బయట మార్కెట్ లానే ఉన్నాయి. కానీ చాలా ఫ్రెష్గా కూరగాయలు ఇవన్నీ కొనుక్కొని ఇంటికైతే తీసుకువెళ్తూ ఉన్నాం. కొన్ని స్ట్రాబెరీస్, క్యాబేజ్, ఇంకా కాలీఫ్లవర్, బ్రోకలీ, బ్రాడ్ బీన్స్ ఇవన్నీ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మందిరానికి అయితే వెళ్ళాను. ఇక్కడ శివపార్వతి కళ్యాణం జరుగుతుంది మేముంటున్న దగ్గర. విఘ్నేశ్వరో విఘ్న విదూరకారీ నిర్విఘ్నకార్యేషు సఫలం ప్రసిద్ధం. విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వధూవరాభ్యాం మనదా భవంతు. సావధాన సుమూర్త అసావధాన సులగ్న అసావధాన లక్ష్మీనారాయణశ్చింతన సావధాన. గంగాభ్యాం హరనందకో గజముఖో లంబోదరో మోదకో. ఈరోజు వీడియో అయితే ఇక్కడితోనే నేను చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.